అని చాలా డిజైర్ ఉండేది. నేను ఇక్కడికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ అని నా పేరు చూసి ఆయన మురిసిపోయిన సందర్భమే నాకు చాలా ఇష్టమైందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆల్ కెమెరాస్ ఫోకస్ హియర్. రెండు వచ్చేయండి ఇటు. అది ఈయన ఏది చేసినా ఈ మధ్య ప్రభంజనం అయిపోతుంది, ట్రెండింగ్ అయిపోతుంది. ఓకే పృథ్వీ గారు, సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? డిస్క్లైమర్ ఏమైనా చెప్పమంటారా? ఇప్పుడు వద్దులేండి, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. స్వీటెస్ట్ మెమరీ అంటే మాది ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్న ధనరాజు గారిది మాది ఒకే ఊరు, తాడేపల్లిగూడెం. స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఎక్కువ మా నాన్నగారు రేలంగి గారితో, సీనియర్ యాక్టర్ రేలంగి గారు ఇంటి పక్కెళ్ళే మాది. అక్కడ వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ ఉండేది. ఈ కొట్టటాలు అంటారు కదా, నేను 7th చదివేటప్పుడు అలా వచ్చి అక్కడ నిలబడి మీరు ఎలా యాక్ట్ చేస్తారండి, అంత సీరియస్గా ఉండి నవ్వుతారు ఏంటి అని అడిగేవాడిని. ఇది ఆయన మా ఫాదర్ కలిసినప్పుడు చెప్పేవాడు, చితగొట్టేవారు. స్వీటెస్ట్ మెమరీ అంటే నేను డిగ్రీ మా ఊర్లో అసలు ఇటు ఎందుకు పనికిరాడు అన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు తాడేపల్లిగూడెం. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను. తర్వాత ఆయన నో మోర్ ఆయన. సో నువ్వు ఎంఏ పాస్ అయితే అప్పుడు చెప్దాం లేరు అన్నారు, ఆయన లేరు. అదే నాకు ఎప్పుడు వెలితిగా ఉంటుంది. సో అదే నాకు స్వీటెస్ట్ మెమరీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఎస్, అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్రకని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ? ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు మా ఫాదర్కు. సినిమా పోస్టర్ కూడా చూడకూడదు. పోస్టర్ ఉంటే కూడా ఒరే ఇలా వచ్చాయి అలా చెప్పి తీసుకెళ్ళిపోతారు. 8th స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు. 8th స్టాండర్డ్ చదువుకున్నాగానే మా స్కూల్లో నైట్ స్టడీస్, ఇంట్లో లైట్ లేని వాళ్ళని వచ్చి స్కూల్లో చదువుకోవచ్చు. అలా నైట్ వెళ్ళగానే ఓ థియేటర్ ఉంది మా ఊరికి, పక్క ఊరికి సెంటర్లో ఓ థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది, మొదల్ మర్యాద అయిన ఓ ఫిల్మ్.